విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద విజయవాడలోని 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీరు ఇన్స్టాగ్రామ్లో 2 ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారని, ఒకటి ISIS సిద్ధాంతాలపైన, మరొకటి AQIS పేరుతో నడుస్తుందని పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఛార్జ్ సిపి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. దేశం వెలుపల ఉన్న వ్యక్తులతో కూడా వీరికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలకు యువత లోను కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కేసులో మరికొందరు ప్రమేయం ఉందా అనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ బేసిక్లీ విజయవాడ సిటీ పోలీస్ has registered one case 98/26 under the provisions of Bharatiya Nyaya Sanhita BNS and the Unlawful Activity Prevention Act UAPA at 2 town police station Vijayawada under the NTR Commissionerate. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. 1 గ్రూప్ ISIS పేరు మీద ఉంది అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి అండ్ రివీల్ చేశారు దట్ అక్యూజ్ వేర్ ఆపరేటింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ గ్రూప్స్ అండ్ సిస్టమేటిక్లీ engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. They were also found to be in the contact with the persons based outside the country who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity and security of the nation. These accused were actively sharing and circulating digital contents including audio messages, posts and images which promoted extremist ideology, showed disrespect to national symbols and sought to incite division and hostility. Preliminary inquiry findings indicates that these activities were part of a structured